హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో అటుకులతోటి మంచి రుచికరమైన స్నాక్స్ తయారు చేసుకుందాం. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, అట్నే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఈ అటుకులతోటి స్నాక్స్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పు దొడ్డ అటుకులను ఒక గిన్నెలో పోసుకొని దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని ఈ అటుకులను శుభ్రంగా కడుక్కుంటున్నా. ఇక శుభ్రంగా కడుక్కున్నాక దీంట్లో నీళ్లు పారపోసుకొని ఈ అటుకులల్లో ఒక చిన్న గిన్నెడు నీళ్లు పోసుకోవాలి. పోసుకొని దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ అటుకులను నానబెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో సగం కప్పు శనగపిండి వేసుకొని సన్న మంట మీద ఈ శనగపిండి మాడిపోకుండా శనగపిండి రంగు కొంచెం మారేదాకా వేంపుకుంటున్నా. ఇక శనగపిండిని వేంపుకున్నాం కదా. ఇక ఇప్పుడు మన నానబెట్టుకున్న అటుకుల మూత తీసి ఒకసారి చూసుకోవాలి. అటుకులు మెత్తగా నానినో లేదో ఒకసారి మూత తీసి చూసుకోవాలి. అటుకులు ఇక్కడ మనకు మంచిగా మెత్తగా నానినాయి. ఈ అటుకులు నానినాక దీంట్లో 2 చెంచాల పెరుగు వేసుకోవాలి. అట్లనే కొంచెం కొత్తిమీర, 1 చెంచాడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, 1 చెంచాడు కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, సగం చెంచాడు జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని అన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక ఇవన్నీ చక్కగా కలిసిపోయాక దీంట్లో మనం వేంపుకున్న శనగపిండిని వేసుకోవాలి. వేసుకొని అన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఈ శనగపిండిని కూడా మంచిగా కలుపుకున్నాక దీంట్లో 2 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని మళ్ళీ ఒకసారి ఈ పిండి మంచి మెత్తగా సాఫ్ట్గా అయ్యేటట్టు కలుపుకోవాలి. చూస్తున్న వీడియోలో అట్లా పిండి మంచి మెత్తగా ఉండాలి. ఇక పిండిని మెత్తగా కలుపుకున్నాక ఈ పిండిలోకి వెళ్ళి ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లు చేతులతోటి మంచి పొడుగ్గా తయారు చేసుకోవాలి. మీకు పొడుగద్దు అనుకుంటే గుండ్రా కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఎట్లా నచ్చితే అట్లా తయారు చేసుకోర్రి. ఇక అన్ని పిండి ముద్దలను పొడుగ్గా తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో నూనె పోసుకొని స్టవ్ మంట మామూలుగానే పెట్టుకొని మామూలు మంట మీద ఇప్పుడు మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఈ కడాయిలో వేసుకొని మామూలు మంట మీదనే వీటిని అన్ని వైపులా మంచి కాలేదట్టు కాల్చుకోవాలి. గింతే మనకు మస్తు తక్కువ టైంలో మంచి రుచికరమైన అటుకులతో చేసిన రెసిపీ తయారైపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో చేసుకొని చూడుర్రి. పిల్లలైతే మస్తు ఇష్టపడి తింటారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, అట్నే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.